భగవద్గీత 2వ అధ్యాయం 38వ శ్లోకం. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. సుఖం లేదా దుఃఖం, లాభం లేదా నష్టం, జయం లేదా అపజయం అనే వాటిని పట్టించుకోకుండా కేవలం యుద్ధం కోసమే యుద్ధం చేయి. అలా చెయ్యడం ద్వారా నీవు ఎప్పటికీ పాపాన్ని పొందవు. తాత్పర్యం: కృష్ణుడు బలాత్కారంగా అర్జునుడిని యుద్ధం చేయమని కోరుకుంటున్నందున కేవలం యుద్ధం కోసమే అర్జునుడు యుద్ధం చేయాలని ఇప్పుడు శ్రీకృష్ణుడు నేరుగా చెప్తున్నాడు. కృష్ణ చైతన్యంలో చేసే పనులలో సుఖం లేదా దుఃఖం, లాభం లేదా నష్టం, జయం లేదా అపజయం అనే ఆలోచన ఉండదు. సమస్తము కృష్ణుడు కోసమే చెయ్యబడాలి అనేది దివ్యమైన చైతన్యం. కాబట్టి భౌతిక పనులకు ఎటువంటి ప్రతిచర్య ఉండదు. సత్వగుణంలో అయినా లేదా రాజోగుణంలో అయినా తన సొంత ఇంద్రియ తృప్తి కోసం పనిచేసేవాడు మంచి లేదా చెడు అనే ప్రతిచర్యలకు లోనవుతాడు. కానీ కృష్ణ చైతన్యంలో తనను తాను పూర్తిగా సమర్పించుకున్నవాడు సాధారణంగా చేసే పనుల వల్ల ఏర్పడే విధంగా ఇకపై ఎవరికి బాధ్యుడిగా ఉండడు లేదా ఎవరికి రుణపడి ఉండడు.